నేను మీ మధునండి. ఈరోజు మీ ముందరికి ఎగ్ మెరూన్ తెచ్చాను. చాలా ఓల్డ్ ఐటము. అన్ని స్పైసెస్ తగిలి ఎగ్‌తో చేసే ఈ ఎగ్గు మెరూన్ చాలా టేస్టీగా ఉంటాదండి. ఫుల్ వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, మన స్పైసెస్ అన్నిటిల్ని ఆ కడాయిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. ఒక రొంతు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే కమ్మటి వాసనొస్తది. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, మెంతులు, కరివేపాకు ఇవేనండి. ఇంకైతే నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. అవి ఒక పక్కన కుక్ అవుతున్నాయి. కొంచెం చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకోండి. ఇందాక డ్రై రోస్ట్‌కి వేసినాయండి. ఒక మోస్తారుగా మంచి స్మెల్ వచ్చింది గదా! చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకునేదానికి అల్లం, తెల్లగడ్డ గూడా యాడ్ చేసుకోండి. ఒక రౌండ్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది గానీ, తక్కువ వేసుకోండి మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటాపట చిటాపట అయిన తర్వాతే మనము మిగతా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఏమంటారు? ముందుగా ఆనియన్స్‌ని ఒక పెద్ద గెడ్డ తీసుకొని, ఒక మీడియం సైజుగా కట్ చేసుకొని, దాన్ని గూడా మనం ఇందాక వేగిన ఆవాల్లోకి వేసుకుందాము. ఇవి పెద్దగా వేగాల్సిన అవసరమైతే ఏమీ లేదు. వేగినాయిరా అనిపిచ్చేటట్టు దాంట్లో ఉండే పచ్చి పొయ్యి ఒక 50% ఒక మంచి స్మెల్ వచ్చేదాకా వేగితే చాలండి. అలా ఇలా ఇలా అలా కలబెట్టిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఏదైనా ఆనియను, టమోటా వేగిన తర్వాత వేసుకున్నామనుకో మంచి రుచి వస్తది. ఆవాలు వేగేటప్పుడు వేసినామంటే ఫ్రై అయిపోతది. అదనమాట లెక్క. టమోటాలను కూడా ఒక మీడియం సైజు కట్ చేసుకొని వాటిలో కూడా యాడ్ చేసుకోండి. మరీ సన్నంగా వద్దు, మరీ పెద్దగా వద్దు. ఒక మోస్తరుగా కట్ చేసుకోండి. దీనికోసం నేను ఒక 3 టమోటాలైతే తీసుకున్నానండి. మన కర్రీకంతా ఇదేనండి మెయిన్ ప్రాసెస్. మెరుమని మళ్ళీ కర్రీ అంటున్నావా? కర్రీలో ఇంచే కదా మెరుముకొచ్చేది. కొంచెం సాల్ట్ ఏసుకొని, ఇవన్నీ లైట్‌గా మగ్గితే చాలని జెప్పి అలా కలిపెట్టి మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత ఏందంటే ఉప్పుకి కొంచెం మెంట్ అవుతాయి. చూడండి ఈ మోస్తారుగా మెంట్ అయిన తర్వాత చాలు మన ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం ఇంకా. అలా ఇలా ఇలా అలా కలిపెట్టుకున్న తర్వాత మనం ఇందాకటి మన పేస్ట్ ఉంది గదా! దాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. వాటర్ గట్రా వేసుకొని. అదే మెయిన్ ప్రాసెస్ కదా మనకి. అందుకోసం దాన్ని గూడా యాడ్ చేసేసేయండి. టమోటా ఎర్రగడ్డలోకి. నేను స్లోగా ప్రతిదాన్ని క్షుణ్ణంగా వివరిస్తా వెళతాను. మీరు నన్ను ఒకసారి చూసి ఫాలో చేసుకుంటూ వచ్చారంటే మంచి కమ్మటి ఐటము ఇంటిల్లపాది టేస్టీగాను, స్పైసీగాను ఉండేయి. అన్నీ మన ఇంట్లో స్పైసెసే కాబట్టి జలుబు గట్రా ఏమన్నా ఉన్నా గూడా అలా క్లియర్ అయిపోతదండి. ఇదైతే మంచు కాలం, వర్షాకాలం అలాంటప్పుడైతే ఇంకా బాగుంటది గదా! బాగా ఫ్రై దాంట్లోకి ఎంత ఎండుమిర్చి ఏసినా మనము కొంచెమైనా కారం అనేది తగిలితే దాని రుచి అమోఘం. కొంచెం పసుపు పొడి అంటే ఒక స్పూన్ పసుపు పొడి ఏసుకోండి. ఒక స్పూన్ కారం ఏసుకోండి. ధనియాల పొడి 1½ స్పూన్ వేసుకోండి. మీకు నచ్చితే కల్లుప్పేసుకోండి లేదా సాల్ట్ ఏసుకోండి. వీటిలన్నిటిల్ని కలిపెట్టుకోండి. వీటిల్లో ఉండే అన్ని ఐటమ్స్ ఒక పదార్థం వాసనొచ్చేటట్టుగా ఉండాలి. అందుకోసం సిమ్‌లోనే దీని ప్రాసెస్ మూత పెట్టేసేయండి. అన్నీ ఒక్క పదార్థంలోకి వచ్చేటట్టు ఆయిల్ తేలాడుతూ కనిపిస్తుంది గదా! ఇలా ఉన్నప్పుడే మనం ఒక్కసారి ఉప్పు, కారాలు చెక్ చేసుకోండి. ఈ దశలో ఉన్నప్పుడు. ఇందాక చింతపండు నానేసినాము కదా! ఇన్ని స్పైసెస్ తగిలినప్పుడు చింతపండు రసం తగలాలి కంపల్సరీగా. లేకపోతే పదార్థము
స్పైసీకి మన నాలుక మండుతుంది. అందుకోసంగా ఆ చింతపండునంతా పిండుకొని పొ పొక్కులేమి లేకుండా ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాం కదా! ఒక అరగుప్పుడు కొత్తిమీర గూడా వేసేసేయండి. ఇంట్లో ఉండే పదార్థాలతోనే నిమిషాల్లో తయారు చేసుకుని అప్పట్లో ఇళ్లల్లో కోడులు, కట్టర్లు ఉండేవి గాబట్టి గుడ్డులు పెడితే అప్పటికప్పటికి ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, ఇలాగ చేసి పెట్టేవాళ్ళన్నమాట అప్పటి కాలం వాళ్ళు. కొంచెం సేపు మూత పెట్టి అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూడండి మసాలా అంతా బాగా ఈక్వల్‌గా కుక్ అయ్యి ఆయిల్ పైకొచ్చింది గదా! ఈ దశలో ఉన్నప్పుడు గూడా మీరు ఉప్పు, కారాలు చెక్ చేసుకోండి. ఇంకా మనకి ఇది 80% అయిపోయిందనమాట. ఈ దశలో ఉన్నప్పుడు మనము అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇందాక మన ఎగ్స్ ఉన్నాయి కదా! వాటిలన్నిటిని పెంకులు తీసేసేసి మనము మధ్యకి అంటే ఒకదానిని రెండేసి లెక్కన కట్ చేసి పెట్టుకుందామా? ఈ మసాలాని మునక్కాయలు, వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్సు. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాదండి. ఒక్కరుంటే కంపల్సరీగా మనము వీటిలికి చింతపండు రసం తగలాల్సిందే స్పైసీలున్నప్పుడు. ఇది కూడా హైలో పెట్టుకోకుండా సిమ్‌లో వీటిలి ప్రాసెస్ అంతా అవుతూ ఉండాలి. ఆయిల్ ఎక్కువో, కారం ఎక్కువ అనిపిస్తుందా? ఎండుమిర్చి వేసాం గదా! అందువల్ల. మనం దీన్ని పులుసుగా గాకుండా మెరుగు గాబట్టి ఆయిల్ ఎక్కువైతే ఆనక వెత్తేసుకుందాం. ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా! ఈ ఎగ్స్‌నన్నిటిని ఈక్వల్‌గా మనము బాండట్లో పరిచెయ్యాలి. ఒక పక్క ఎగ్స్ వేసుకుంటూ, ఎగ్గుల మీద మళ్ళీ మసాలా వేసుకోవాలి. మనకి ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఈ మసాలా అంతా వేసి ఒక 5 మినిట్స్ అలాగా మనము స్టవ్ మీద ఉంచి తీసేసినామనుకోండి, టేస్టీ అయిన ఎగ్ మెరుము రెడీ అయిపోయినట్టే. వేసుకుంటూ మసాలా అంతా వేసుకోవాలి. లేకపోయిందంటే ఉంది గదా! అది సపరేట్ అయ్యేటట్టుగా ఉంటది. అది అనమాట. మీరు చపాతీ కన్నా దీన్ని రైస్‌తో గానీ, మంచు కాలం గానీ, వర్షాకాలం గానీ స్పైసీగా ఇలాంటివి తిన్నప్పుడు టేస్ట్ అమోఘంగా ఉంటాది. ఎందుకంటే అటు వేడి వేడి రైస్ పెట్టుకొని సలికి కమ్మంగుంటాది గదా! ఈ మసాలా అంతా ఈక్వల్‌గా మన ఎగ్ మీదకేసేసామనుకోండి, ఎక్కడైనా మనకి తక్కువ అనిపిస్తాదా? ఏమి లేదు. ఆ స్పైసీకి ఫుల్లు సరిపోదు. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేసినాక టిట్టిడీం చూడండి మన ఎగ్ మెరుమైతే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాది. కొంచెం కొత్తిమీర దాన్ని చల్లేసుకున్నాక వేడి వేడి రైస్‌లోకి అప్పటికప్పుడు ఎగ్ మెరుమైతే ఎక్కడెక్కడ వాళ్ళు గూడా పరిగెత్తాలి. దాని ఘాటుకి, దాని స్మెల్‌ని చూపిస్తది గదా! అది అనమాట లెక్క. ఇలాంటి మంచి మంచి వంటలతో ఎప్పటికప్పటికి మీ ముందర ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వచ్చే మేమదు. తర్వాత తరం గూడా ఇలాంటివి మర్చిపోకూడదని జెప్పి నా ఆలోచనలో ఎక్కడో మరుగుపడిపోయిన కొన్ని వంటలని, ఇంకా ఇతర స్టేట్‌లో ఉండేవి గూడా తెచ్చేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. మధు వంటల బుక్‌లో ఆల్మోస్ట్ అన్నీ ఉండాలి అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వంటతో వస్తాను.